రైట్ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంజీరా నది మహా ఉగ్ర రూపం దాల్చింది. దాంతో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. అమ్మవారి పాదాలను తాగుతూ మంజీరా నది ప్రవహిస్తుంది. ఇక మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంజీరా నది మహా ఉగ్ర రూపం దాల్చింది. అయితే దాంతో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుపోయింది. మన విజువల్స్ లో చూడొచ్చు. అమ్మవారి పాదాలను కూడా తాగుతూ మంజీరా నది అయితే ప్రవహిస్తుంది. మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఏడుపాయల నది అంటే టెంపుల్ దగ్గర ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, దీపిక గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో అది సింగూరు ప్రాజెక్టును ముంచెత్తుంది. అక్కడి నుంచి గేట్లు వదలడంతో ఆ నీరంతా మాంజిరా నదికి చేరుకుంటుంది. ఆ మాంజిరా నదిలో కూడా వరద ఉధృతి ఎక్కువ అవడంతో అక్కడి నుంచి కూడా గేట్లు మాంజిరా ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తడంతో అక్కడి నుంచి నేరుగా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయాన్ని ముంచెత్తుతున్నాయి. వరదంతా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్టయితే వచ్చే భక్తులకు గత వారం రోజులుగా అయితే అమ్మవారి ఏదైతే టెంపుల్ ఆలయాన్ని మూసివేసి ఇక్కడ గర్భగుడి వద్దనే అక్కడ అమ్మవారి విగ్రహాన్ని దాల్చడంతో వనదుర్గ ఆలయంలో నుంచి అక్కడనే అర్చకులైతే ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. ఏదైతే వనదుర్గ మాత ఆలయాన్ని పూర్తిగా జలమయం అవడంతో అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పూజారులు ఏదైతే గోపురం దగ్గర ఉందో ఆ గోపురం దగ్గరనే ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేక పూజలు వచ్చే భక్తులు కూడా ఇక్కడనే 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఏదైతే ఆలయం వద్ద అక్కడ ఏర్పాటు చేసి విగ్రహానికి అక్కడనే ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటే, ఎందుకంటే వచ్చే భక్తులకు కూడా అక్కడ దరిదాపులకు రాకుండా అయితే అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అయితే అక్కడ ప్రత్యేక అధికారులు కూడా ఆర్డీఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ ఆర్డీఓ స్థాయి వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇక్కడ భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఎక్కడైతే కింది ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే వరద నీరు చేరుతుందో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వర్షపు నీరు వద్దకైతే వెళ్ళనీయకుండా అయితే అధికారులు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ జిల్లా కలెక్టర్ కూడా అధికారులను సూచించారు అప్రమత్తంగా ఉండాలని. మొత్తంలో చూసుకున్నట్టయితే గత వారం రోజునైతే ఈ వరద ప్రవాహంతో అయితే ఇక్కడ రాజగోపురం వద్దనే ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పూజల్లో కూడా భక్తులు కూడా కొంతమందిని మాత్రమే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీపిక, రాము. నాకు ఇప్పుడే అంజయ్ చెప్పాడు అది పోతుంది మెలమెల పోతుంది అంటే రేట్లా కాలిపోతుంది.
ఇంకా పెరుగుతుందంట చాలా.